ఈ వీడియోలో మనం గోళాకార దర్పణాలకు సంబంధించి ముఖ్యంగా కుంభాకార దర్పణం అంటే కాన్వెక్స్ మిర్రర్ ముందు వస్తువు నుంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ అలాగే ఎలా ఏర్పడుతుందో దర్పణ సూత్రం మిర్రర్ ఫార్ములాను ఉపయోగించి నేర్చుకుందాం. ఇందుకోసం మనం ఒక ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. 20 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం కలిగిన ఒక కుంభాకార దర్పణానికి 5 సెంటీమీటర్ల దూరంలో 2 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక పెన్సిల్ను నిలువుగా ఉంచారు. అయితే ఆ పెన్సిల్ యొక్క ప్రతిబింబ స్థానం, ఎత్తు మరియు దాని స్వభావాన్ని కనుగొనండి. ముందుగా మనకిచ్చిన సమాచారం ప్రకారం మనం ఒక కుంభాకార దర్పణాన్ని ఊహించుకుందాం. దీని వక్రతా వ్యాసార్థం అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ 20 సెంటీమీటర్లు అని మనకు ప్రశ్నలో ఇచ్చారు. మరి వక్రతా వ్యాసార్థం అంటే సి వక్రతా కేంద్రం సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి పి పోల్ దర్పణ ధ్రువానికి ఉన్న దూరం. కాబట్టి వక్రతా వ్యాసార్థం ఎంత అవుతుంది? 20 సెంటీమీటర్లు. మనకు ప్రశ్నలో కేవలం వక్రతా వ్యాసార్థం మాత్రమే ఇచ్చారు. కానీ దర్పణ సూత్రాన్ని ఉపయోగించాలంటే మనకు ప్రధానంగా నాభ్యంతరం అంటే ఫోకల్ లెంత్ ఎఫ్ తెలియాలి. మనకు తెలుసు కదా, నాభ్యంతరం ఫోకల్ లెంత్ అనేది దర్పణ ధ్రువానికి పీకి మరియు నాభికి ఎఫ్కి మధ్య ఉన్నటువంటి దూరం. దర్పణ వక్రతా వ్యాసార్థం ఆర్ ఈ దూరానికి రెట్టింపుగా ఉంటుంది. అంటే ఆర్ విలువ 2fకి సమానంగా అవుతుంది. కాబట్టి మనకిచ్చిన ప్రశ్నలో ఆర్ 20 సెంటీమీటర్లని ఇచ్చారు. సో 20 = 2f. దేర్ఫోర్ f = 10 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు వస్తువు పెన్సిల్ విషయానికి వస్తే దాని ఎత్తు 2 సెంటీమీటర్లు మరియు అది దర్పణం నుండి 5 సెంటీమీటర్ల దూరంలో ఉంది. అంటే ఆ వస్తువు దర్పణం ముందు ఇక్కడ 2 సెంటీమీటర్ల ఎత్తు ఉండి 5 సెంటీమీటర్ల దూరంలో ఈ విధంగా ఉండవచ్చు. ఇప్పుడు మనకు నాభ్యంతరం ఎఫ్ విలువ తెలుసు, వస్తు దూరం యు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ప్రతిబింబ దూరాన్ని అంటే విని కనుక్కోవాలి. అందుకోసం మనం దర్పణ సూత్రం మిర్రర్ ఫార్ములాని రాసుకుందాం. మీకు దర్పణ సూత్రం గుర్తుందా? సరే, ఇప్పుడు మనం ఒకసారి దర్పణ సూత్రాన్ని గుర్తు చేసుకుందాం. 1/f = 1/v + 1/u. ఇక్కడ ఎఫ్ అంటే నాభ్యంతరం ఫోకల్ లెంత్, వి అంటే ప్రతిబింబ దూరం ఇమేజ్ డిస్టెన్స్ మరియు యు అంటే వస్తు దూరం ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అయితే ఈ సూత్రాన్ని ఉపయోగించేటప్పుడు మనం సంజ్ఞా సాంప్రదాయాన్ని అంటే సైన్ కన్వెన్షన్ని ఖచ్చితంగా పాటించాలి. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం మనం దీన్ని ఒక గ్రాఫ్ పేపర్గా భావిస్తే దర్పణ ధ్రువాన్ని పోల్ పిని మూల బిందువుగా అంటే ఆరిజిన్గా తీసుకోవాలి. ఇక్కడ మనం పతన కిరణం దిశలో కొలిచే దూరాలను ధనాత్మకంగా అంటే ప్లస్గాను, వ్యతిరేక దిశలో కొలిచే వాటిని రుణాత్మకంగా అంటే మైనస్గాను తీసుకుంటాం. మనం పెన్సిల్ను దర్పణం ముందు ఇక్కడ ఉంచాం కాబట్టి పతన కిరణం కుడి నుండి ఎడమకు వెళ్తుంది. అంటే పతన కిరణం దిశ ఎడమవైపుకుంది. కనుక దర్పణ ధ్రువానికి ఎడమవైపు ఉన్నవన్నీ ధనాత్మకంగా తీసుకోవాలి. అలాగే దర్పణ ధ్రువానికి కుడివైపు ఉన్నవన్నీ రుణాత్మకంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకు సూత్రం తెలుసు మరియు సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం విలువని ఎలా తీసుకోవాలో కూడా అర్థమైంది. సరే, ఇప్పుడు మనం విలువల్ని తెలుసుకొని ప్రతిక్షేపించడానికి ప్రయత్నిద్దాం. అంతకంటే ముందుగా నేను మీకు వచ్చే ఒక చిన్న కన్ఫ్యూజన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. మీరు ఈ చిత్రంలో ఏది పుటాకార దర్పణం అలాగే ఏది కుంభాకార దర్పణం అని కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. ఈ ఎత్తైన భాగం కుంభాకార దర్పణంను సూచిస్తుంది. ఈ లోతైన భాగం పుటాకార దర్పణాన్ని సూచిస్తుంది. అందుకే మనం ఈ ప్రశ్నలో కుంభాకార దర్పణం మీద ప్రశ్న చేస్తున్నాం కాబట్టి పుటాకారం వైపు ఈ విధంగా గీతలు గీసి ఇది కుంభాకార దర్పణం అని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ క్లియర్ అయింది కదా? సరే, ఇప్పుడు మనకు తెలిసిన ఎఫ్యు విలువలను సంజ్ఞల ఆధారంగా తెలుసుకొని సూత్రంలో ప్రతిక్షేపించడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కుంభాకార దర్పణానికి నాభ్యంతరం ఎఫ్
దర్పణం వెనుక ఉంటుంది అంటే ఎడమవైపు ఉంటుంది కాబట్టి F ప్లస్ 10 సెంటీమీటర్లు. వస్తువు ఎప్పుడు దర్పణం ముందు ఉంటుంది అంటే కుడివైపు కాబట్టి వస్తు దూరం U మైనస్ 5 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు ఈ విలువలను దర్పణ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. 1/10 1/v ప్లస్ 1/-5. దీన్ని సింప్లిఫై చేస్తే 1/10 1/v మైనస్ 1/v. కానీ మనకు 1/v విలువ కావాలి కాబట్టి -1/5ని అవతలి వైపుకు తీసుకెళ్తే అది +1/5 అవుతుంది. అప్పుడు 1/v 1/10 ప్లస్ 1/5. ఇప్పుడు 5 అండ్ 10కి కాసాగు అంటే ఎల్సిఎం కడితే 10 వస్తుంది. కాబట్టి ఇప్పుడు 1/v 1 ప్లస్ 2/10 అవుతుంది. ఇప్పుడు 1 అండ్ 2ని కూడితే 3 కాబట్టి 1/v 3/10. దీని నుండి ప్రతిబింబ దూరం v 10/3 సెంటీమీటర్స్ అవుతుంది. దీని విలువ సుమారుగా 3.33 సెంటీమీటర్స్. ఇక్కడ v విలువ ధనాత్మకంగా వచ్చింది అంటే ప్రతిబింబం దర్పణం వెనుక 3.33 సెంటీమీటర్స్ దూరంలో ఏర్పడుతుందని అర్థం. అంటే ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. సో మనం ప్రతిబింబ స్థానం లేదా దూరాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు మనం ప్రతిబింబ ఎత్తును కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. దీనికోసం మనం ఆవర్ధన సూత్రాన్ని అంటే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాను ఉపయోగిస్తాం. మీరు ఒకసారి ఆవర్ధన సూత్రాన్ని గుర్తు చేసుకోండి. ఆవర్ధనం m hi డివైడెడ్ బై ho దట్ ఈక్వల్ టు -v/u. ఇక్కడ hi అంటే ప్రతిబింబ ఎత్తు, ho అంటే వస్తువు ఎత్తు, v అంటే ప్రతిబింబ దూరం, u అంటే వస్తు దూరం. మనం కనుక్కోవాల్సింది ప్రతిబింబ ఎత్తు hi కాబట్టి మనం hi డివైడెడ్ బై ho ఈక్వల్ టు -v/uని తీసుకుందాం. సరే, మనకి ఇప్పుడు ఏ విలువలు తెలుసు? మనకు వస్తువు ఎత్తు పెన్సిల్ హైట్ తెలుసు. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ప్రధాన అక్షానికి పైన ఉన్న ఎత్తులను ధనాత్మకంగా అంటే ప్లస్గా, కింద ఉన్న వాటిని రుణాత్మకంగా అంటే మైనస్గా తీసుకుంటాం. కాబట్టి వస్తువు ఎత్తు ఆబ్జెక్ట్ హైట్ ప్లస్ 2 సెంటీమీటర్స్ అంటే ho 2 సెంటీమీటర్. ఇంకా మనకు వస్తువు దూరం u -5 సెంటీమీటర్స్ అని తెలుసు. అలాగే మనం ఇంతకు ముందు v ప్రతిబింబ దూరం కూడా కనుక్కున్నాం కదా, అది v 10/3 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ఈ విలువలన్నింటినీ సూత్రంలో ప్రతిక్షేపిస్తే hi డివైడెడ్ బై 2 ఈక్వల్ టు -10/3 డివైడెడ్ బై -5. ఇక్కడ లవంలో ఒక భిన్నం ఉంది కాబట్టి దీన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి hi డివైడెడ్ బై 2 ఈక్వల్ టు -10/3 ఇంటూ -1/5గా రాసుకుందాం. 5 1 5, 5 2 10. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి hi డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 2/3. మనకు కావాల్సింది ప్రతిబింబ ఎత్తు hi కాబట్టి hi ఈక్వల్ టు 2 ఇంటూ 2/3 దట్ ఈక్వల్స్ టు 4/3. కాబట్టి ప్రతిబింబ ఎత్తు ఇమేజ్ హైట్ hi ఈక్వల్ టు 4/3. ఇక్కడ ప్రతిబింబ ఎత్తు ధనాత్మకంగా వచ్చింది అంటే ప్రతిబింబం ప్రధాన అక్షానికి పైన నిటారుగా ఏర్పడుతుంది. అలాగే ప్రతిబింబం ఎత్తు 4/3 సెంటీమీటర్స్ అంటే ఇది సుమారుగా 1.33 సెంటీమీటర్లకు సమానంగా ఉండవచ్చు. కాబట్టి ప్రతిబింబం వస్తువు కంటే చిన్నదిగా ఉంటుంది. చివరగా ప్రతిబింబ స్వభావాన్ని పరిశీలిస్తే ఇది దర్పణం వెనుక ఏర్పడింది, అలాగే నిలువుగా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మిథ్యా ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్. ఇప్పుడు మనం వస్తువు యొక్క స్థానం, ఎత్తు మరియు స్వభావాన్ని మూడింటిని తెలుసుకున్నాం. అయితే మనం కనుక్కున్న విలువలన్నీ సరైనవా కాదా అని మనం కిరణ చిత్రపటం
రే డయాగ్రామ్ ద్వారా కూడా ధృవీకరించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం పెన్సిల్ పైన ఇక్కడి నుండి ఒక పతన కిరణం గీసినట్లయితే అది ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళి కిరణనాభి నుండి వికేంద్రీకరణ చెందుతున్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా మనం దర్పణ ధ్రువం వద్దకు ఒక పతన కిరణం గీసినట్లయితే ఆ కిరణం అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. ఈ పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగిస్తే అవి దర్పణం వెనుక ఒక బిందువు వద్ద కలుసుకున్నట్లు అనిపిస్తాయి. అక్కడే మనకు చిన్నదైన నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం కనిపిస్తుంది. కాబట్టి మనం కనుక్కున్న ఈ విలువలన్నీ సరైనవే. ఈ విధంగా మనం దర్పణ సూత్రాన్ని ఉపయోగించి ఏవైనా సమస్యలను సులభంగా సాధించవచ్చు.